నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్మ ఈస్ బిచ్ అంటే యు గెట్ వాట్ యు గివ్. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మన విజయసాయి రెడ్డి అయ్యాడు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేదా అధికారం లేకుండా 2014 నుంచి 2019 వరకు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియా వేదికగా ఏ విధమైనటువంటి బూతులతో రెచ్చిపోయాడో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులకు మూల పురుషుడు ఎవడైనా ఉన్నాడంటే అది మన విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, నేను పెట్టినటువంటి పేపరు, సాక్షి పేపర్ ఏదైతే ఉందో ఆ సాక్షి పేపర్లో, ఆ సాక్షి ఛానల్లో నా గురించి తప్పుగా రాస్తున్నారు అని వాపోతున్నాడు. దీన్నే కర్మ ఈస్ బిచ్ అంటారు. మిస్టర్ విజయసాయి రెడ్డి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మా ఏ సాక్షి అయితే నేను పెట్టాను, మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఏమని, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. కేఎస్ఆర్ లైవ్ షోలో ఈయన గురించి వ్యక్తిత్వ హనన చేసే విధంగా, ఈయన మనసు బాధపడే విధంగా సాక్షిలో అయితే టెలికాస్ట్ చేశారంట. ఈయన హర్ట్ అయ్యాడంట. నోటికొచ్చినటువంటి ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారి మీదనైతేనేమి, చంద్రబాబు నాయుడు గారి మీదనైతేనేమి, నారా లోకేష్ గారి మీదనైతేనేమి, మీరేసినటువంటి పాత ట్వీట్లు ఒకసారి చదువుకుంటే బాధ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది విజయసాయి రెడ్డి గారు. కాబట్టి అధికారము శాశ్వతం కాదు. ఓడలు బండ్లైతాయి, బండ్లు ఓడలైతాయి. అదే మీ విషయంలో కూడా జరిగింది. కాబట్టి రాజకీయాల్లో నోరు, చెయ్యి రెండు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి విజయసాయి రెడ్డి గారు. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో మరొక సంచలనమైనటువంటి విషయాలు కూడా చెప్పాడు. అదేంటంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో లేనప్పుడు పార్టీ మొత్తాన్ని నేనే భుజస్కంధాల పైన మోసాను, పార్టీ మొత్తాన్ని నేనే నడిపాను. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక డమ్మీ పీసు, ఆయన ఒక ఉత్సవ విగ్రహం మాత్రమే, ఊరేగించింది మొత్తము నేనే అన్నట్లు అర్థం వచ్చేటట్లు చెప్పాడు. అది ఒకసారి చూద్దాం రండి. అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్ గా నేనే నడిపానని చెప్తాడు. అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్ గా నేనే అధికారంలో లేనప్పుడు 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని నేనే మోసాను, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి నేనే కారణం అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈయన మీద చాలా డౌట్లు ఉన్నాయి. ఈయన ఏం చెప్పాడు మొదట్లో, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, మా పొలంలో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి ఈయన నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు, నా ఇష్టము, నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు, నాకు నచ్చినటువంటి పార్టీలో చేరవచ్చునని చెప్పి స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. ఇదంతా నిశితంగా గమనిస్తే వాస్తవంగా ఈయన ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం కానీ జరగడం లేదు. పాయింట్ నెంబర్ 1, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి వాళ్ళను, మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కొడుకు కావచ్చు, ఇలాంటి వాళ్ళనే కోటరి అనేటువంటి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, ఈ కోటరి వాళ్ళే ఇవంతా చేశారు, జగన్మోహన్ రెడ్డి ఒక శుద్ధ పూస అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా 18,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. 3,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దేశం దాటిపోయిందంటే దాన్ని నమ్మే వాళ్ళైతే ఉంటారు అని నేను అనుకోవడం లేదు. అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, లేదా భారతీ మేడంకు తెలియకుండా జరిగింది అంటే, ఒకవేళ మీరు నమ్మితే మీ అంత అమాయకులు ఈ భూప్రపంచం మీద ఉండరు అని దాని అర్థము. వాస్తవంగా ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారికి ఎటువంటి ప్రమేయము లేదని, ఆ లిక్కర్ స్కామ్కు మొత్తానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి అనేటువంటి అర్థం వచ్చేటట్లేంది డైరెక్ట్గానే చెప్పేశాడు. ఇక చూడండి, లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి అతనే, రాజు తెలివైన క్రిమినల్, తెలియక ఎంకరేజ్ చేశా, వసూల డబ్బులు ఎవరికి వెళ్ళాయో తెలియదు. అన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అవి ఎక్కడికి పోయాయో తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని కూర్చొనేవాడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా లిక్కర్ స్కామ్ జరుగుతా ఉన్నట్లు? తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడైనట్లు? ఆయన పేరు చెప్పుకొని చుట్టూ ఉన్నటువంటి కోటరీ వాళ్ళు ఆయన్ని ఏదో మోసం చేసి, ఆయన్ని అధికారంకు దూరం చేసి, ఆయన్ని ఒంటరివాడు చేసేశారనేటువంటి అర్థం వచ్చేటట్లు ఈ విజయసాయి రెడ్డి యొక్క ఎత్తులైతే కనబడతా ఉంది. నిజంగా ఈ విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరతారా లేదా ఇతర పార్టీలో చేరతారా అంటే బీజేపీ ఒక్కటే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగో చేర్చుకోరు, జనసేనలో అవకాశం లేదు, ఇక మిగిలింది బీజేపీనే. కాబట్టి బీజేపీలో చేరి పార్టీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కనుక సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో ఇతని చేరికను, అదేవిధంగా ఇతను ప్రెసిడెంట్ అవ్వాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కనుక ఆపకపోతే 2029లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. నిజంగా ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమే ఉంటే, నిజంగా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం నిజాలు కదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కేసైనా తీసుకోండి, అక్కడ కాకినాడ పోర్టు విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, ఆయనకు సంబంధించిన కోటరీ వాళ్ళే చేశారంటారు. ఇక్కడికి వచ్చి కోటరీ వాళ్ళే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదంటారు. ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, జగన్మోహన్ రెడ్డి మంచివాడు అని చెప్పి ముద్ర వేయడానికి, జగన్మోహన్ రెడ్డి మంచివాడే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేరి ఆయన్ని చెడిపేశారు కాబట్టి ఇంకొకసారి ఓట్లు వేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడల్లో భాగంగానే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. కాబట్టి దయచేసి కూటమి నాయకులు విజయసాయి రెడ్డి గారి మీద ఒక కన్నేసి, ఆయన కదలికల మీద కూడా ఒక కన్నేసి, రాబోయే ఉపద్రవం ఏదైతే ఉందో 2029లో ఈయన బీజేపీ అధ్యక్షుడుగానో లేదా బీజేపీలో కీలక వ్యక్తిగానో ఉండి ఎన్డీఏ అలయన్స్ లో ఉండి ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా బొక్కాబోర్లా పడుతారు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు దూరమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాడు. సో నిజంగా అంత అవమానం జరిగింటే కక్ష తీర్చుకోవాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా కక్ష తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ మీద చెబుతున్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పల్లెత్తి మాట కూడా చెప్పడం లేదు. కాబట్టి ఈయన మాటలు చూస్తూ ఉంటే, ప్రెస్ మీట్లన్నీ నిశితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి మంచివాడు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఆయన్ని చెడగొట్టారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ని జనాల్లో పంపించడానికే, అదేవిధంగా బీజేపీతో సన్నిహితంగా ఉండి కేసుల నుంచి బయటపడడానికే ఇటువంటి డ్రామా అయితే వేస్తున్నట్టు ఉంది. మరి దీన్ని కూటమి నాయకులు ఏ విధంగా తిప్పికొడతారో చూడాలి. ఇవన్నీ చూసుకోకుండా సంపద సృష్టిస్తాము, అభివృద్ధి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న విషయాలను గాలి కొదిలేస్తే విజయసాయి రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అయ్యి ఏదో ఒక మంచి కీ పొజిషన్కి వెళ్ళి కూటమికి బీటలు ఏర్పడడానికి సాయశక్తులా కృషి చేస్తాడు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి రానివ్వకుండా, ఒకవేళ వచ్చినా కూడా కీ పొజిషన్ లో ఉండనివ్వకుండా, డెసిషన్ మేకింగ్ పొజిషన్ లో ఉండనివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది. వీళ్ళు కనుక గమ్మున ఉంటే కావలసినటువంటి డ్యామేజ్ చాలా పగడ్బందీగా నడిపిస్తున్నాడు. ఆ పగడ్బందీగా నడిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేలాగా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల నుంచి తప్పించుకునేలాగా తెర వెనక చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.